ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నల్గొండ జిల్లాలో ఒక సంచలనమైనటువంటి వార్త అయితే ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. నల్గొండ జిల్లా కోర్టు పోక్సో చట్టానికి సంబంధించి నల్గొండ పట్టణంలో 11 సంవత్సరాల మైనర్ బాలికని అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనలో నల్గొండ జిల్లా పోక్సో కోర్టు చట్టం ఉరిశిక్ష వేసినటువంటి సందర్భం అయితే ఈరోజు మనం చూడవచ్చు. దానికి సంబంధించి ఈ కోర్టుకు సంబంధించినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో చట్టం వేముల రంజిత్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఈరోజు మన యొక్క నల్గొండ జిల్లా పోక్సో కోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పు, ఉరిశిక్ష పడినటువంటి సందర్భం. అసలు ఆ కోర్టుకు సంబంధించి 13 సంవత్సరాలు అంటున్నారు. ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? దానికి సంబంధించి వివరాలు. ఈరోజు నల్గొండలో వెలువడిన తీర్పు సంచలనమైన తీర్పు. అది 2013లో నమోదైన కేసు. ఫస్ట్ బాలిక మిస్సింగ్ కేసుగా నమోదవుతుంది. అది కాస్త మిస్సింగ్ కేసుగా నమోదైతే రెండు రోజుల తర్వాత బాలిక ఒక డెడ్ బాడీ ఒక మురికి గుంటలో దొరుకుతుంది. ఆ మురికి గుంటలో దొరికితే ఆ మిస్సింగ్ కేసు కాస్త సస్పిషియస్ డెత్ గా నమోదవుతుంది. సస్పిషియస్ డెత్ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ముక్రమ్ అనే ఒక నేరస్తుడు, ఇవాళ ఉరిపడ్డ నేరస్తుడు, ఈ క్రైమ్ కు దానికి లింక్ అప్ ఉంటది. తర్వాత తను విచారించిన క్రమంలో తను ఏ విధంగా ఎట్లా దారుణంగా చంపిండు అని చెప్పేసి తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్తాడు. మనకు దొరికిన మెటీరియల్ ఎవిడెన్స్ లో కూడా దాన్ని కోర్టులో మేము ఎస్టాబ్లిష్ చేసినాము. ఇవాళ సమాజం మొత్తము నల్గొండ వైపు చూసే, నల్గొండ కోర్టు కలిసి చూసే ఒక సంచలనమైన తీర్పు తీసుకొచ్చాము. దాంతో పాటు నేరస్తులకు ఇలాంటి నేరాలు చేయాలి అని అంటే గుండెల్లో గుబులు పుట్టే ఒక గట్టి తీర్పుని ఇవ్వడంలో మేము ప్రాసిక్యూషన్ చాలా సక్సెస్ఫుల్ గా మంచి విజయం సాధించాం. వాస్తవానికి ఇవాళ పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పులో సామాన్యునికి కోర్టుల పట్ల న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కలిగించే తీర్పుగా భావించవచ్చు. ఇది సుదీర్ఘంగా 10-12 సంవత్సరాలు జరుగుతుంది. గల కారణం ఏంటంటే కేవలం దీంట్లో ఆ రోజు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక సంచలనం క్రియేట్ చేసేసి ఆ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా లేకుండా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాపర్ గా ఇంకా డెప్త్ గా ఎలా తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఒక 1 year 1.5 year దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి సిఐడి కూడా దాని మీద ఒక నివేదిక ఇచ్చి, సిఐడి నివేదిక మరియు మన పోలీసు వారి యొక్క నివేదిక రెండు ఒక దగ్గర పెట్టుకొని మన పోలీసు వారిది మంచిగా పర్ఫెక్ట్ గా ఉన్నందున మనం ఇప్పుడు మన నల్గొండ 1 టౌన్ పోలీసు వారు అదే ఛార్జ్ షీట్ కోర్టు వారికి దాఖలు చేసిండ్రు. కోర్టు వారికి దాఖలు చేసిన తర్వాత సుదీర్ఘంగా ఆ రోజు ఉన్న ఆఫీసరే కానీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ల మీద కోర్టు నడవడం జరిగిండే. వాస్తవానికి రెగ్యులర్ ఆఫీసరు రాలేదు. తర్వాత కోవిడ్ టైం వచ్చింది. దాని తర్వాత కేసు ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అందుకని డిలే అయింది తప్ప డిలే జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ హ్యాస్ బిన్ సర్వ్డ్. నల్గొండ జిల్లా ప్రజలు ఈ యొక్క తీర్పు పైన చాలా హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా కొంత నిరుత్సాహం కూడా కనిపిస్తా ఉంది. ఇన్ని సంవత్సరాలు పట్టడం, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్నప్పటికీ కూడా కోర్టుకు కేసు వెళ్ళింది అంటే బాధితునికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో అనేటువంటి సందర్భం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ఒక్కటేనా నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంకేమైనా ఇట్లాంటి కేసులు ఏమైనా జరిగినాయా? మీకు ఇది ఒకటే కేసు డిలే అయింది కాబట్టి ఇది ఒకటే కేసు కనపడ్డది. మేము 2023లో రీసెంట్ గా కేసు నమోదైంది. 2023లో కేసు నమోదైంది. దాన్ని ఎమ్మటే మా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిండ్రు. ఎమ్మటే మేము కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేపించేసి ట్రయల్ తీసుకుని వెళ్ళాం. దాంట్లో కూడా మొన్న 12వ తారీఖు కన్విక్షన్ తీసుకున్నాము. దాంట్లో కన్విక్షన్ 22 సంవత్సరాలు A2కి వస్తుంది, 26 సంవత్సరాలు A1కి వచ్చింది. సో మీరు మనకు డిలే అయిన విషయాన్ని పర్టికులర్ గా మనకు కనబడుతుంది కాబట్టి అది అట్లా అనుకోవడం సర్వసహజము. కాకపోతే మేము మా ప్రాసిక్యూషన్ నుంచి కానీ పోలీసు వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ మేము వేరే చూసుకొని మేము తీసుకొచ్చిన అవుట్పుట్ రిజల్ట్స్ చూసుకుంటే ఖచ్చితంగా మా న్యాయ వ్యవస్థ మీద గట్టి నమ్మకం అయితే 100% ఉంటుంది. సార్, యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా ఒక శ్రీనివాస్ రెడ్డి గతంలో జరిగినటువంటి ఆ కేసులో కూడా ఆ చిన్నపిల్లల్ని రేప్ చేసి హత్య చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు ఈ శిక్షలు ఇలాంటివి చేసే శిక్షలు పడతాయి అనేటువంటి ఆ యొక్క చట్టాలపైన అవగాహన లేక చేస్తారంటారా? ఎట్లా అనుకోవచ్చు? పర్ఫెక్ట్ గా వీటి మీద పోక్సో యాక్ట్ మీద వాస్తవానికి దీనికి చట్టం మీద అవగాహన లేకనే ఈ విధంగా నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోక్సో యాక్ట్ చట్టం సెక్షన్ 43 కూడా ఏం చెప్తుంది అంటే మీడియా మిత్రులకు కూడా బాధ్యత అనేది ఉంటది. మీడియాకు
ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మరియు పోలీస్ ఆఫీసర్స్ కానీ, సమాజంలో ఎన్జిఓస్ కానీ ప్రతి వాళ్ళకు చట్టంలో ఖచ్చితంగా దీన్ని అవగాహన తీసుకుపోయే బాధ్యత అందరికీ ఉన్నది. కాబట్టి అవగాహన లేకనే ఇట్లాంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. నేరాలు జరిగిన తర్వాత శిక్ష పడ్డాక ఇది ఇంత పవర్ఫుల్ చట్టమా అని చెప్పేసి తెలుసుకొని వచ్చేసరికి మనం ఏం చేయగలుగుతాం? ఖచ్చితంగా నేరస్తుడు నేరం చేసినంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి ఆ బాధితునికి అతను పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ జరిగిన న్యాయస్థానమే ఫైనల్ అయిపోతుందా? 100% అతనికి హైకోర్టులో అపీల్ చేసుకునే అవకాశం ఉంటది. ఆ హైకోర్టు తర్వాత తనకు సామర్థ్యతను బట్టి సుప్రీంకోర్టులో కూడా అపీల్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఫైనల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ట్రయల్ కోర్టు ఏదైతే ఇచ్చిందో అదే అమలు కోసం మేము గట్టిగా ఆశిస్తాం. మంచి రిజల్ట్ ఆశిస్తాము. న్యాయస్థానం అక్కడ పోయినా కూడా, పై స్థాయిలో పోయినా కూడా న్యాయం అనేటువంటి ఇదే ఉండాలి. కానీ మళ్ళీ పైకి పోతా ఉంటే ఎందుకు మారుతున్నది అసలు న్యాయం? న్యాయం మారడం కాదండి, అభిప్రాయాలు మారుతాయి. ఇప్పుడు మన ఒకే ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులం కూడా అందరి అభిప్రాయాలు ఒకలాగా ఉండవు. సో ఇక్కడ న్యాయము ఒక న్యాయమూర్తి గారికి కరెక్ట్ అనిపించిండొచ్చు, అక్కడికి పోయినాక ఆ న్యాయమూర్తి గారికి ఇదే కరెక్ట్ అయి ఉండి ఇంకా భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. ఆ భిన్నమైన అభిప్రాయం తీసుకునే క్రమంలో కొద్దిగా తీర్పులని చేంజ్ చేయడం సర్వసహజం. ఎవరు నేరస్తుని యొక్క హక్కులని భంగం కలిగించకుండా శిక్షని అమలు చేయాలనే ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు సార్ ఆయనకి ఇప్పుడు పడేది? ఇప్పుడు ఆయనకు డెత్ పనిష్మెంట్ ఇచ్చిండ్రు. 302 మర్డర్ లా డెత్ పనిష్మెంట్, పోక్సో యాక్ట్ సెక్షన్ 6 లా డెత్ పనిష్మెంట్, మరియు 1,10,000 రూపాయలు జరిమానా విధించింది. ఇది నల్గొండ ఈ రోజు తీర్పు ఇచ్చినటువంటి ఈ కోర్టుకు సంబంధించి ఈ యొక్క తీర్పు అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి తీర్పుగా నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులను అభినందించవచ్చు అనేటువంటి సందర్భం ఈ రోజు చెప్పవచ్చు. ఇది